రాబర్ట్ డర్స్ట్ అనే అతను న్యూయార్క్లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు. అతని మీద చాలా నేరాలు, ఆరోపణలు ఉన్నాయి. కొన్నిట్లో శిక్ష కూడా పడింది. మొదట 2001 టెక్సాస్లోని గాల్వెస్టన్లో తన పక్కింటి వ్యక్తిని చంపినందుకు అరెస్ట్ చేశారు. కానీ అది సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పడంతో అతన్ని వదిలేశారు. 2015లో అతని మొదటి భార్య కాథీ మెక్కార్మాక్ డర్స్ట్ కనిపించకుండా పోయిన కేసు మళ్లీ మొదలైంది. ఈ కేసులో డర్స్టే ముఖ్య అనుమానితుడు. ది జింక్స్, ది లైఫ్ అండ్ డెత్స్ ఆఫ్ రాబర్ట్ డర్స్ట్ అనే డాక్యుమెంటరీ సిరీస్లో అతని నేరాల గురించి వివరంగా చూపించారు. ఆ డాక్యుమెంటరీ చివరి ఎపిసోడ్ ప్రసారమైన రోజే డర్స్ట్ను సూసన్ బెర్మన్ హత్య కేసులో అరెస్ట్ చేశారు. సూసన్ బెర్మన్ అతని మొదటి భార్య అదృశ్యం గురించి నిజం తెలిసిన అతని స్నేహితురాలు. సెప్టెంబర్ 2020లో డిసెంబర్ 2000లో సూసన్ బెర్మన్ను చంపినందుకు డర్స్ట్కు జీవిత ఖైదు పడింది. ఆ తరువాత కొద్దికాలానికే అతని మొదటి భార్య హత్య కేసులో కూడా అతన్ని నిందితుడిగా చేర్చారు. కానీ ఆ కేసు విచారణకు రాలేదు. ది గార్డియన్ ప్రకారం డర్స్ట్ జనవరి 2022లో కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో చనిపోయాడు. అప్పుడు అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.